హలో! వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను హర్షిత. ఈరోజు రాతిపూలు బుక్ 1 నుంచి మళ్ళీ ఒకసారి ఇన్సైట్స్ తీసుకుందాం. టాపిక్ వచ్చేసి ఏసీలో కుక్క. ఆ టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. మోహన్ కుమార్ ఒక దిగువ మధ్యతరగతి దంపతులకు జన్మించాడు. తల్లిదండ్రులు ప్రభుత్వ ఉపాధ్యాయులు కావటంతో వారు తమ కొడుకుని ఒక మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో చదివించారు. ప్లేగ్రౌండ్ లేని ఆ స్కూల్‌లో పూర్తి ఏకాగ్రతతో చదివిన మోహన్ ఎప్పుడూ స్కూల్ ఫస్ట్ వచ్చేవాడు. నెల్లూరు పంపించి అతనికి ఎంసెట్ కోచింగ్ ఇప్పించడంతో ఒక మంచి కాలేజీలో ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. థర్డ్ ఇయర్‌లోనే క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా బ్రహ్మాండమైన శాలరీతో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంలో చేరిన 3 నెలల్లోనే రియల్ ఎస్టేట్ కంపెనీలు వారు అతని చుట్టూ తిరగడం, బ్యాంకులు లోన్ ఇస్తామని మొత్తుకోవటంతో హైదరాబాద్ శివారులో ఒక అపార్ట్మెంట్ కొన్నాడు. వెంటనే తల్లిదండ్రులు అతనికి పెళ్లి సంబంధాలు వెతకడం ప్రారంభించారు. చిన్నప్పుడు తన వీధి చివర ఉండే నళిని అంటే అతనికి చాలా ఇష్టం. ఒకరోజు ధైర్యం చేసి తల్లిదండ్రులకు ఆ విషయం చెప్తే వారు అంతర్కుల వివాహమని అనే వంకతో తిరస్కరించారు. తల్లిదండ్రులు వేసుకున్న లెక్కలకు తూగే సరైన సంబంధం దొరక్కపోవడంతో మోహన్కు 30 ఏళ్లు దాటాయి. తనతో పాటు ఉద్యోగం చేసే ఒక అమ్మాయితో స్నేహం ఏర్పడంతో తల్లిదండ్రుల వద్దకు మళ్ళీ ఆ ప్రస్తావన తెచ్చాడు. ఉద్యోగం చేసే అమ్మాయి, పైగా తల్లిదండ్రులకు ఉన్న ఆస్తులు లెక్కలు కుదరడంతో ఈసారి ఆదర్శ వివాహానికి మోహన్ తల్లిదండ్రులు పచ్చజెండా ఊపేశారు. ఇక్కడ వరకు మనం ఏం అర్థం చేసుకోగలుగుతాం సార్? యాక్చువల్‌గా ఇక్కడ మనకి ఫస్ట్ పారాగ్రాఫ్‌లో చూస్తే తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఉపాధ్యాయులు, యాక్చువల్‌గా గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ అనమాట. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో జాయిన్ చేశారు. అంటే పిల్లాడికి మంచి భవిష్యత్తు కావాలని వీళ్ళ యొక్క ఉద్దేశం. ఉద్దేశం చాలా మంచి ఉద్దేశం. అయితే అక్కడ ఆ స్కూల్‌లో మిస్ అయింది ఏంటి ఇక్కడ? ప్లేగ్రౌండ్. ఎగ్జాక్ట్‌లీ. ప్లేగ్రౌండ్ లేని స్కూల్‌లో పూర్తిగా ఏకాగ్రతతో చదివిన మోహన్ ఎప్పుడు స్కూల్ ఫస్ట్ వచ్చేవాడని రాస్తుంది ఇక్కడ. అవును. యాక్చువల్లీ స్కూల్ ఫస్ట్ వస్తే తల్లిదండ్రులకి ఎలా ఉంటుంది? ర్యాంక్ తీసుకొస్తే అసలు. చాలా ఆనందంగా ఉంటుంది. చాలా చాలా అసలు ఎక్స్‌ట్రీమ్‌లీ హ్యాపీ. ఎందుకంటే మా పిల్లోడు అందరికంటే బాగా చదువుతున్నాడు. అది ఇది అని చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ ప్లే గ్రౌండ్ లేకపోతే వీళ్ళేమన్నా పట్టించుకుంటారా తల్లిదండ్రులు జనరల్లీ? అస్సలు పట్టించుకోరు. అసలు అదేమన్నా పెద్ద విషయమా? చాలా కార్పొరేట్ స్కూల్స్ కానీ, కాలేజెస్‌లలో కానీ ఇవాళ చూస్తే అసలు ప్లే గ్రౌండ్ అనేది లేదు. సో, ప్లే గ్రౌండ్ అనేది ఉన్నా కూడా అదొక ఉత్సవ విగ్రహంలాగా ఏదో అప్పుడప్పుడు ఏదో మనం ఏదో తోచుబడి లేనప్పుడు ఎవరితోటో ఫోన్‌లు చేసినట్టుగా చాలా తక్కువ టైం మాత్రమే ఈ ఫిజికల్ యాక్టివిటీ అంటే శరీరాన్ని కష్టపెట్టేటటువంటి పనులు చేపిస్తున్నారు పిల్లల చేత. సో, నా పాయింట్ ఏంటంటే ఇక్కడ మనిషి తిండి తిన్నప్పుడు తిండిని గనక ఎగ్జిక్యూట్ చేయకపోతే అది ఫ్యాట్‌గా మారుతుంది. అరగించకపోతే. తిండి అద్భుతమైన తిండి. అద్భుతమైన ప్రోటీన్, అద్భుతమైన కార్బోహైడ్రేట్, అద్భుతమైనటువంటి ఫైబర్, అద్భుతమైనటువంటి పోషకాహారంతో కూడిన ఆహారాన్ని తిన్నా గూడా, మంచి క్వాలిటీ హైజీన్‌గా వండుకొని తిన్నా గూడా, తృప్తిగా, రుచిగా ఉన్నా కూడా, అది మొత్తం ఆహారం అలా ఉండిపోతుంది యాక్చువల్లీ. ఉండిపోయి శక్తి విపరీతంగా వస్తుంది. కానీ ఈయన ఎగ్జిక్యూషన్ అనేది చేయట్లేదు. అంటే దాన్ని ఉపయోగించట్లేదు కాబట్టి అదలా పేరుకుపోయి ఉంటుంది. ఇప్పుడు ఈయన శక్తిని ఉపయోగించి ఎట్లాగొట్లా బయటికి పంపించాలి కాబట్టి అరుస్తాడు కోపంతోటి. విపరీతంగా బాధపడతాడు. విపరీతంగా ఏడుస్తాడు. గాబరా పడతాడు. సో, ఇలా ఎమోషన్స్ ద్వారా ఆ ఎనర్జీని వాడతాడనమాట. అది ఆటోమేటిక్‌గా జరిగిపోతూ ఉంటది. ఆటోమేటిక్‌గా ఎమోషన్స్ అలాగా యాంగర్ అనే ఎమోషన్ చాలా పవర్‌ఫుల్. గిల్ట్ అనే ఎమోషన్ చాలా పవర్‌ఫుల్. ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే, ఈ ఫిజికల్‌గా పేరుకుపోయినటువంటి ఆహారం ఉపయోగించకపోవటం వల్ల దాన్ని ఎలా ఉపయోగించాలో తెలియక మనిషి అరుస్తా ఉంటాడు కేకలు పెట్టి. ఓకే. ఎనర్జీ కన్జ్యూమ్ కాక అది ఎమోషన్ రూపంలో ఎమోషన్ రూపంలో బయటకొస్తుంది. ఓకే. సో, ఇక్కడ ప్లే గ్రౌండ్ లేకపోవటం వల్ల ఈ మోహన్‌కి ఈ విధమైనటువంటి ఎమోషన్స్ అనేవి రావటం జరిగిందనేటటువంటి విషయం మనకు తర్వాత తెలుస్తుంది. అయితే ఇక్కడేంటంటే తనకి కాలేజ్‌లో మంచిగా ఇంజినీరింగ్ కాలేజ్‌లో సీట్ రావటం, మరి క్యాంపస్ ప్లేస్‌మెంట్ ద్వారా బ్రహ్మాండమైనటువంటి సాఫ్ట్‌వేర్ జాబ్ వచ్చింది. ప్యాకేజీ రావటం జరిగిపోయింది. ఇక రియల్ ఎస్టేట్ అనేది మనకి వాళ్ళు బ్యాంకుల లోన్‌లు ఇవన్నీ వస్తూ ఉంటాయి.
సో, వీళ్ళకి కూడా క్రేజ్ ఉంది కాబట్టి మంచిగా హ్మ్. ముందరికెళ్ళిపోయారు. అయితే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మనోడికి ఒకామె అంటే ఎవరో ఇష్టం. ఇష్టపడ్డాడు. ఇష్టపడిన తర్వాత కులాంతర వివాహం అనేటటువంటి పాయింట్ తోటి వీళ్ళు వద్దని జెప్పేశారు. హ్మ్. ఓకే. సో, జనరల్లీ ఇంటర్ కాస్ట్ మ్యారేజు, ఇంటర్ రిలీజియన్ మ్యారేజు ఇలాంటివన్నీ కూడా తల్లిదండ్రులు అసలు ఇష్టపడరు జనరల్లీ. హ్మ్. సో, యాక్చువల్లీ ద పాయింట్ ఏంటంటే క్యాస్టు, రిలీజియను, ప్రాంతము ఇవన్నీ కూడా ఏంటంటే మన కల్చర్‌లో భాగంగా మన వాళ్ళని మనమే సంబంధం చేసుకోవాలి అనేటటువంటిది పేరెంట్స్‌కి ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ అభిరుచి. దానికి ఎవరు ఇక్కడ వ్యతిరేకం కాదు. కాకపోతే ఏంటంటే వేరే క్యాస్టోళ్ళు తక్కువ, మన క్యాస్ట్ ఎక్కువ అనేటటువంటి ఒక దురహంకారము, చెడ్డ మైండ్ సెట్ అనేది ప్రాబ్లమే. హ్మ్. అంటే వేరే రిలీజియన్ గాని, వేరే ప్రాంతం గాని, వేరే క్యాస్ట్ గాని దాని మీద ఒక ద్వేషంతోటి ఉండటం అనేది తప్పు. కానీ ఏంటంటే సంబంధాలు ఏర్పరచుకునే విషయంలో వాళ్ళ అభిరుచులు వాళ్ళకుండొచ్చు. కానీ ఇక్కడ వీళ్ళు వాళ్ళ అబ్బాయి మైండ్ సెట్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చారా ఇక్కడ? ఇవ్వలేదు. ఇవ్వలేదు. దేనికిచ్చారు? ప్రియ ఇష్టానికి కూడా విలువ ఇవ్వలేదు. వాళ్ళ అబ్బాయి ఇష్టానికి విలువివ్వకుండా వాళ్ళు దేనికి విలువనిచ్చారంటే ఇక్కడ సొసైటీ ఓన్లీ నార్మ్స్ ఇచ్చారు. ఓన్లీ కులానికి విలువనిచ్చారు. ఆ ఎందుకు విలువనిచ్చారంటే ఒకవేళ ఈ కులం వాళ్ళు వేరే కులం వాళ్ళని చేసుకుంటే వీళ్ళ సొంత కులం వాళ్ళ యొక్క సంఘాలు వీళ్ళని ఏమన్నా వెలివేస్తాయేమో, రేపొద్దున అంగీకరించరేమో, యాక్సెప్ట్ చేయరేమో, బ్లేమ్ వస్తదేమో మాకు, ఎందుకొచ్చిన ప్రాబ్లము అని వీళ్ళేం చేశారంటే భవిష్యత్తుని ఆలోచించి, ఈ అబ్బాయిని ఏమాత్రం గూడా అసలు పట్టించుకోకుండా, ఇతని ఇష్టాలు గూడా పట్టించుకోకుండా, అభిరుచిని గూడా పట్టించుకోకుండా వదిలేసారు. సో, దట్ ఈస్ ద పాయింట్ అన్నమాట. ఇక్కడ వీళ్ళు చేసిన వన్ ఆఫ్ ద మిస్టేక్ అని మనం చెప్పుకోవచ్చు యాక్చువల్‌గా. ఓకే. సో, ఇంకోటేంటంటే ఇక్కడ హ్మ్. పిల్లలు వాళ్ళు పెద్దవాళ్ళని హర్ట్ చేయాలనే ఉద్దేశ్యం కాదిక్కడ. హ్మ్. మ్యారేజ్ చేసుకుందామని ఒక ఆమెని ప్రేమించటం అనేది వాళ్ళ అభిరుచుల్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు. హ్మ్. అంటే వాళ్ళ యొక్క ఎమోషనల్ నీడ్స్‌కి ఎవరైతే సూటబుల్‌గా ఉంటున్నారు, మ్యాచ్ అవుతున్నారు, వాళ్ళ అభిప్రాయాలకి ఎవరైతే వ్యూ పాయింట్‌కి ఈక్వల్‌గా అవుతున్నారనే దాన్ని బట్టి లేడీస్ అయితే జెంట్స్‌ని, జెంట్స్ అయితే లేడీస్‌ని చూజ్ చేసుకుంటున్నారు. ఓక్ ఇతనేంటంటే తల్లిదండ్రుల పర్మిషన్ అడిగాడు. మంచి విషయం ఇక్కడ. కానీ ఏంటంటే వీళ్ళేమనుకున్నారంటే, మా కులంగానోళ్ళని చేసి మమ్మల్ని భ్రష్టు పట్టిస్తావా? మా వంశ ప్రతిష్టను దిగజారుస్తావా? మా జీవితాన్ని నలుగురిలో రోడ్డు మీద పెడతావా? హ్మ్. ఇట్లా చేస్తావు, అపవిత్రం చేస్తావా? అనే యాంగిల్‌లో ఆలోచించి ఏం చేశారంటే, వద్దని చెప్పేసారు. పైగా వీళ్ళకున్న ఇంకో పిచ్చేంటంటే డబ్బు హ్మ్. యాక్చువల్‌గా. సో, డబ్బుతోటి ఆహ్, బాగా ఆక్యుపై అయిపోయింది మైండ్. ఇక్కడ మీకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్తున్నానంటే హ్మ్. డబ్బు వర్సెస్ లవ్. హ్మ్. ఓకే. సో, డబ్బు వర్సెస్ లవ్ వచ్చినప్పుడు ఏది ఇంపార్టెంట్ మనకి? మనీ ఇంపార్టెంటా? లేదంటే లవ్ అనేది ఇంపార్టెంటా ఒక మనిషికి? హ్మ్. బేసికల్‌గా ఎవరైనా సరే లవ్ ఇంపార్టెంట్ మనీ కంటే అని చెప్తారు. హ్మ్. సో, ఇప్పుడు మనీ అనే దాన్ని మనం గనక ఒక ఇల్లుగా చూస్తే అంటే ఇంటి చుట్టూ ఇటుకలు ఇవన్నీ గోడలుగా గనక మనీని చెప్తే ఆ ఇంటి లోపల చూపించే ప్రేమ, అభిమానం, అర్థం చేసుకునే మైండ్‌సెట్టు ఇవన్నీ గూడా ఎమోషనల్ నీడ్స్. ఎమోషనల్ నీడ్స్‌కి, డబ్బుకి కాంపిటీషన్ వచ్చిందిప్పుడు. అప్పుడు ఏది ఇంపార్టెంట్ మనకి చూజ్ జేసుకోవాల్సింది? మన మానసిక అవసరాలను ఇంపార్టెంట్‌గా చూజ్ హ్మ్. జేసుకోవాలి. కానీ ఇక్కడ వీళ్ళేమి చూజ్ జేసుకున్నారంటే, వీళ్ళేమి సెలెక్ట్ చేసుకున్నారంటే, డబ్బే మెయిన్ ఇంపార్టెంటు అన్నట్టుగా సెలెక్ట్ చేసుకున్నారు పేరెంట్స్. కానీ ఏది ఇంపార్టెంట్ అస్సలైంది? ఇటుకలు, గోడలు ఇంపార్టెంటా? లేపోతే ఆ గోడల లోపల, బిల్డింగ్ లోపల నివసించే ప్రేమాభిమానాలు ఇంపార్టెంటా? మనుషులు ఇంపార్టెంట్. మనుషుల ప్రేమాభిమానాలు ఇంపార్టెంట్. కానీ బోత్ ఇంపార్టెంట్. ఎందుకు? ఎందుకంటే మనుషుల లోపల ప్రేమాభిమానాలు లేకపోతే ఆ బిల్డింగ్ ఎందుకు? అది వేస్ట్. అంటే మనీ ఎందుకు వేస్ట్. హ్మ్. కానీ ప్రేమాభిమానాలే ఉండి బిల్డింగే లేకపోతే? ఓన్లీ ప్రేమాభిమానాలుంటాయి. కానీ ఒక బిల్డింగ్ ఉండదు, ఒక పరదా ఉండదు, ఒక వస్తువు ఉండదు, ఏది ఉండదు. అప్పుడు ఓన్లీ ప్రేమాభిమానాలతోటి ఎన్నాళ్ళు ఆగగలుగుతాం మనం? హుహు. సో, అంటే డబ్బు ఇంపార్టెంటే. ప్రేమాభిమానాలు గూడా ఇంపార్టెంటే. కానీ డబ్బు అవసరమైనంత వరకు ఉంటే చాలు. హ్మ్. ఇక్కడ వీళ్ళకి చూస్తే విపరీతమైన కోరికుంది డబ్బు పట్ల. హ్మ్. అది కరెక్ట్ కాదు కదా! ఈ కాంటెక్స్ట్‌లో అయితే వీళ్ళు చేసిన డెసిషన్ అయితే డబ్బుకి ప్రిఫరెన్స్ ఇచ్చి, ఈ వాళ్ళ అబ్బాయి ఇష్టాలకి అతని ఎమోషనల్ నీడ్స్‌కి అయితే ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. హ్మ్. ఓకే. ఫస్ట్‌ది అందుకే రిజెక్ట్ చేశారు. హ్మ్. సెకండ్‌ది కొద్దో గొప్ప ఒప్పుకున్నారు హ్మ్. యాక్చువల్‌గా. సరే అతను తల్లిదండ్రుల మాట వినే వ్యక్తి కాబట్టి వాళ్ళు ఒప్పుకున్నప్పుడే వాళ్ళు రిజెక్ట్ చేసిన దాన్ని పక్కన పెట్టాడు. అతను గూడా ఇక్కడ సరిగానే చేసాడు ఇక్కడి వరకు.
అయితే ఇక్కడ ఏంటంటే నా పాయింటు, ఎక్కడ డబ్బుకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి? ఎక్కడ ఎమోషనల్ నీడ్స్‌కి, లవ్‌కి ప్రిఫరెన్స్ ఇవ్వాలనేది మనం తెలుసుకోవాలి. ఓకే. ఓకే. సో, ఏ కాంటెక్స్ట్‌లో డబ్బుకి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా, ప్రేమకి ప్రిఫరెన్స్ ఇవ్వాలనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు నేను నా పిల్లల్ని బయటికి తీసుకెళ్ళాననుకోండి, ఏదైనా పార్క్‌లో తీసుకెళ్ళి ఆడించేటప్పుడు ఒక రూ. 100 ఏదో ఒక జెయింట్ వీల్ లాంటిదో, లేపోతే ఏదైనా దాంట్లో ఆడదామని అనుకున్నారు. ఇప్పుడు నాకు రూ. 100 ఇంపార్టెంటా కాదా? రూ. 100 ఇంపార్టెంటే కదా! రూ. 100 ఇంపార్టెంట్. వేస్ట్ చేయకూడదు కదా! యాక్చువల్‌గా. సో, రూ. 100 తోటి నేనక్కడ జెయింట్ వీలో, లేకపోతే రంగుల రాట్నమో ఏదో ఒకటి తెప్పిస్తే, వాళ్ళ కళ్ళలో కనపడే ఆ సంతోషం గాని, ఆ ఆనందం గాని, అదెన్ని రూపాయల విలువ ఉంటుంది? విలువ లేదు. విలువ లేనంత ఆనందం కదా! విలువ చ కానీ ఆ ఆనందం తేవాలంటే డబ్బుతో కొ మెజర్ చేయలేనంత. మెజర్ చేయలేనంత. మరి అది కావాలంటే నేను రూ. 100 జేబులో నుంచి తీసి ఖర్చు పెట్టాలి. 100, 500 సంథింగ్ ఖర్చు పెట్టాలి. కానీ రూ. 100 అయిపోతే, రూ. 100 అయిపోతే అమ్మోయ్! రూ. 100 అయిపోతే వద్దొద్దు. నా మాటిను. రూ. 100 ఏదైనా మనం దాచుకుంటే రేపొద్దున చాలా కొనుక్కుంటే పిల్లల్ని పెట్టి పోస్ట్ ఆఫీస్‌లో కట్టుకుంటే 100, 1000 అవుతుంది. 1000 లక్ష అవుతుంది. కాబట్టి ఈ చిన్న చిన్న ఆనందాలు కాదు మనకు కావాల్సింది పెద్ద పెద్ద అని చెప్పేసేసి అని ఆ రూ. 100 కూడా దాచుకుంటే నేనేమవుతాను? పిసినారవుతాను. అంతే గదా! అంటే ఏంటంటే ఎదుటి వ్యక్తి అభిప్రాయాలకి, సంతోషాలకి విలువనివ్వకుండా నేనేం చేస్తున్నట్టే రూ. 100 దాచుకుంటున్నా. హ్మ్. కానీ అట్లా గాకుండా రూ. 100 కాదు అవసరమైతే ఈ ఆనందం కోసం రూ. 1,00,000 ఖర్చు పెడతా అని డైలీ 1,00,000 ఖర్చు పెట్టాననుకోండి. అప్పుడేమవుతాను? ఉన్న అప్పుల అవసరం పాలైపోయి మళ్ళీ పిల్లలే నన్ను "ఎందుకు ఖర్చు పెట్టావు నన్ను? నా చదువు చదివించకుండా నువ్వెందుకు చేసావు?" అనేటటువంటి పరిస్థితి వస్తుంది. అత్యవసరాలైన అవసరాలకి డబ్బులు లేకుండా సో, ఇప్పుడు అయిపోతాయి. అర్థమైంది గదా! ఏది ఎక్కడ డబ్బు మిగిల్చుకోవాలో అక్కడ మిగిల్చుకోవాలి. ఎక్కడ ఎదుటి వ్యక్తి యొక్క అభిప్రాయాలకి, ఎమోషన్స్‌కి ఎక్కడ విలువనివ్వాలో అది తెలుసుకోవాలి. హ్మ్. సరే అదెట్టా తెలుసుకోవాలి సార్ అంటే, మీ పరిస్థితులను బట్టి, మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలను బట్టి అది ఉంటుంది తప్ప, దానికి అకాడమిక్ బుక్ గూడా ఉండదనమాట. ఓకే. ఓకే. ఒకవేళ మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? మీ భార్య, మీ పిల్లలు, మీ తల్లిదండ్రుల పరిస్థితులంతా తెలుసుకున్నప్పుడు, మనం వ్యక్తిగతమైన కౌన్సెలింగ్‌లో దీన్ని క్లియర్‌గా వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. మీరు ఏ టైంలో డబ్బుకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి? ఎందుకంటే, హ్మ్. ఒక ఫ్రెండ్ అడిగాడండి ఒక రూ. 1,00,000 హ్మ్. లేపోతే ఇంకొక వ్యక్తి అడిగాడు. వాళ్ళ మదర్‌కి ఏదో సంథింగ్ ఇష్యూ అయింది. ఓకే. సో, ఏది ఇంపార్టెంటు? మదర్‌కి. మదర్‌కి సిక్ అయినప్పుడు డబ్బులివ్వటం ఒకటి ఇంపార్టెంట్ ఒస్తుంది. ఇక్కడ ఈయనేదో సంథింగ్ ఎక్కడికో ఔటింగ్‌కెళ్ళటానికి ఒక రూ. 1,00,000 అడిగాడు. ఆ హ్మ్. టైంలో ఏది ఇంపార్టెంట్ అనేది తెలుస్తుంది. కొన్నిసార్లు కామన్ సెన్స్‌గా. కొన్నిసార్లు తెలియకపోయినప్పుడు మనం పర్సనల్ కౌన్సెలింగ్‌లో తీసుకుంటాం. సో, ఇక్కడ మోహన్ తల్లిదండ్రులు ఏం చేశారంటే, ఇప్పుడు ఈ వివాహానికైతే పచ్చ జెండా ఊపారు. హ్మ్. సో, తర్వాత ఏం జరిగిందనేది మనం చూద్దాము. పెళ్లైన వెంటనే మరో ట్రిపుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ బుక్ చేశారు. పిల్లలు వద్దనుకున్నా, సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఒక కూతురు పుట్టింది. గర్భవతిగా ఉన్న సమయంలో ఉద్యోగం మానేయలేని పరిస్థితుల వల్ల విపరీతమైన ఒత్తిడి అనుభవించిన భార్య ఆరోగ్యం బాగా దెబ్బతింది. కూతురు పుట్టాక ఆమెకు ఆన్-సైట్ ఆఫర్ రావటంతో పాపను అత్తామామలకు వదిలి అమెరికాకు వెళ్ళింది. వెళ్ళిన 6 నెలలకే ఆరోగ్యం పాడవడంతో తిరిగి ఇండియాకు వచ్చేసింది. ఇక ఉద్యోగం చేయలేక ఆమె ఇంటికే పరిమితం అవ్వడం కావాల్సొచ్చింది. మొత్తం ఆర్థిక భారమంతా తన మీద పడటంతో మోహన్ కుమార్ ఒక కంపెనీ నుండి మరో కంపెనీకి మారుతూ మంచి ప్యాకేజీలు సంపాదించుకుంటూ కష్టపడి సంపాదించాడు. 2 అపార్ట్మెంట్లకు తోడుగా విజయవాడలో ఒక స్థలం కూడా కొన్నాడు. తన చిరకాల వాంఛ అయిన ఆడి కారు కూడా కొనుక్కున్నాడు. ఈ 15 సంవత్సరాలలో తిరుగులేని వసతులు ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు మోహన్ కుమార్ వయసు 45. భార్య, కూతురుతో పాటు ఒక కుక్కపిల్లను కూడా పెంచుకుంటున్నాడు. ఆఫీస్ సమయంలో తప్ప మిగిలిన అన్ని వేళలో తను ఆ కుక్కతోనే గడపడం అలవాటు చేసుకున్నాడు. ఈ 15 సంవత్సరాలలో 30 కిలోల బరువు పెరిగాడు. తనకు ఎప్పుడు వచ్చిందో తెలీదు కానీ ఇటీవల పరీక్ష చేయించుకుంటే విపరీతమైన హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఉన్నట్లు తేలింది. ఇంతకు ముందులా పని చేయలేకపోతున్నాడు. డాక్టర్లు శారీరక వ్యాయామం తప్పనిసరి అని చెప్పారు. లేదంటే మరో 3, 4 సంవత్సరాలలో ఆరోగ్యం మరింత క్షీణించే అవకాశం ఉందని హెచ్చరించారు. సో, తోసర్. ఆ! ఇక్కడ మీకు చూస్తే
జాబ్ ఎప్పుడైతే వచ్చిందో రియల్ ఎస్టేటోళ్ళు, బ్యాంకులోళ్ళు ఈయన ఎంట పడేటప్పటికి ఈయన ఆ మ్యానిపులేషన్‌కి గురైపోయి ట్రిపుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ తీసుకున్నాడు. వీళ్ళ మిసెస్ కూడా సాఫ్ట్‌వేరే. సో, ఇద్దరు మంచిగా సాఫ్ట్‌వేర్ ఎంజాయ్ చేస్తున్నారు. వీకెండ్ పార్టీలని, లేకపోతే రెస్టారెంట్‌లు, ఔటింగ్‌లు ఏవో ఎక్కడికెక్కడికో కాశ్మీర్‌లో ఎక్కడికో కూడా ఎళ్తుంటుంటారు గదా! ఇవన్నీ చేస్తున్నారు. హ్యాపీగా జొమాటోలో తెప్పించుకోవటం, పిజ్జాలు, బర్గర్‌లు, కూల్ డ్రింకులు కుమ్మేస్తున్నారు యాక్చువల్‌గా. సో, లైఫ్ అలా ఎళ్ళిపోతుంది. హ్యాపీగా ఉంది. ఎవరికీ ఏమి కీడు చేయట్లేదు. మనం అయితే హ్యాపీగా ఉంది. కానీ మీకు జీవిత చక్రంలో ఒక కెరీర్ ఒకటి, ఒక డబ్బొకటి ఇంపార్టెంట్ కాదు. ఇంకొక ఇంపార్టెంట్ అయినటువంటి అసలైన విషయం ఇక్కడ మనం చూస్తున్నాం. ఏంటంటే ఆ అమ్మాయికి, భార్యకి ఆన్ సైట్ ఆఫర్ వచ్చి ఆమె యూఎస్ ఎళ్ళిపోయింది. అవును. ఆ పాప చిన్న పాపని ఏం చేసిందంటే ఇక్కడ వదిలేసి ఎళ్ళిపోయింది. హ్మ్. అంత చిన్న వయసులో పాపను వదిలేస్తే వాళ్ళకి భవిష్యత్తులో కలిగే మానసిక సమస్యలు చాలా ఎక్కువుంటాయి. ఆ! ఇప్పుడు తల్లి ఒడికి, ఆ టచ్‌కి ఎంతగా అలవాటు పడిపోయినటువంటి ఆ బేబీ పరిస్థితి ఏంటది? సార్ మరి హ్మ్. మేము పనులెట్లా జేసుకోవాలి సార్? మీరట్లా మాట్లాడుతున్నారు. మరి పనులు జేసుకోవాలి గదా సార్! అంటే పనులు చేసుకోండి. నేను పనులు చేసుకోవద్దని చెప్పట్లేదు. మిమ్మల్నేమి ఇంట్లో ఎప్పుడు ఆమె దగ్గర కూర్చోమని చెప్పట్లా. కానీ ఏంటంటే ఫస్ట్ 1 ½ 2 ఇయర్స్ అన్నా కనీసం ఆహ్, ఫీడింగ్ బేబీతో టైమ్ అన్నా బేబీ ఫీడింగ్ టైమ్ అన్నా బేబీతో టైమ్ స్పెండ్ చేయాలి. ఓకే. ఒకవేళ ఆ టైం తర్వాత కూడా ఆ పాపకి తల్లి ఎక్కడుంది? ఎక్కడుంది? అని ఏడిచే పరిస్థితి ఉంటే దానివల్ల ఎన్ని మానసిక సమస్యలొస్తాయో తెలుసా హ్మ్. మనిషికి? ఇదేమీ తెలియకుండా కేవలం డబ్బు, డబ్బు, డబ్బు అని వెంటపడ్డావు. ఆ తర్వాత ఒత్తిడొచ్చిందామెకి. ఒత్తిడొచ్చిన తర్వాత అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వచ్చిన తర్వాత ఇక ఇంటికే పరిమితమైంది. హ్మ్. ఇంటికి పరిమితం అయ్యేటప్పటికేంటి? ఈ ఈఎంఐలు ఏదైతే తీసుకున్నారో, హ్మ్. ఈయనకిష్టమైనటువంటి ఆడి కారు తీసుకున్నాడు. హ్మ్. లేకపోతే ఫ్లాట్లు తీసుకున్నాడు. ఇంకో చోట ఎక్కడో విజయవాడ ఏదో సంథింగ్ కొన్నాడు 2 అపార్ట్‌మెంట్‌లన్నీ. మరి ఈఎంఐలుంటాయిగా. హ్మ్. ఈఎంఐలు పట్టుకొని వదిలిపెట్టావు గదా! హ్మ్. ఇంకా ఈ జాబ్‌లు ఒక్క జాబ్ తోటి ఈఎంఐలు కట్టడం కష్టమైపోయి, ఇంకా వేరే జాబు ఇంకా హై స్ట్రెస్‌ఫుల్ జాబ్ అది. హ్మ్. ఇప్పుడు ఇది 10 గంటల జాబ్ అయితే ఇంకా 15 గంటల జాబ్ జాయిన్ అయిపోయాడు. జాయిన్ అయిపోయి లాస్ట్‌కి ఏమైందంటే అసలిక దారుణమైన పరిస్థితికొచ్చేసాడు. 30 కేజీలు పెరిగిపోయాడు మనిషి. హ్మ్. షుగర్ వచ్చేసింది. హ్మ్. బీపీ వచ్చేసింది. హ్మ్. టెస్ట్‌లలో చూసుకుంటే పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. హ్మ్. ఇవన్నీ చూస్తే అసలు నాకేమనిపిస్తుందంటే మీకు ఐజాక్ న్యూటన్ తెలుసా? తెలుసు సార్. ప్రఖ్యాత సుప్రసిద్ధమైనటువంటి సైంటిస్ట్. అవును. ఓకే. ఫిజిక్స్ రంగంలో. ఆ! ఆ రంగంలో ఆయన సైంటిస్ట్‌గా ఉన్నప్పుడు ఆయనెప్పుడు గూడా ఏంటంటే ఒక మంచి లాబొరేటరీలో కూర్చొని ఫుల్ సీరియస్‌గా వర్క్ చేసేవాడు. ఓకే. వర్క్ చేసే టైంలో ఆయనెవరు డిస్టర్బ్ చేసేవాళ్ళు కాదు. ఆయన గూడా ఎవరిని డిస్టర్బ్ చేసేవాడు కాదు. ఆయన పూర్తి ఫోకస్ పని మీద ఉండేది. హ్మ్. అయితే ఏం చేసేవాడంటే అప్పుడప్పుడు ఆయన దగ్గరికి ఒక పిల్లొచ్చేది. ఒక క్యాట్. మంచిగా మ్యావ్ మ్యావ్ అనుకుంటా క్యాట్ వచ్చేటప్పటికి ఆయనకు కొద్దిగా రిలీఫ్ అనిపిచ్చేది. సరే రిలీఫ్ అనిపించేటప్పటికి ఏం చేశానంటే, ఒక వడ్రంగిని పిలిపించి, అది డోర్ దగ్గర రాలేక మేవ్ మేవ్ అని అక్కడే తిరుగుతుంది. వడ్రంగిని పిలిపించి ఏం చేశానంటే, ఆ డోర్‌కి అది పట్టే అంతటి కన్నం. ఒక చిన్న కన్నాన్ని తయారు చేయించాడు. హ్మ్. సో, ఏం చేసిందంటే అది వచ్చేది, ఈయన కాళ్ళ చుట్టూ తిరిగేది. సరదాగా ఈయన కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. కాస్త స్ట్రెస్ హ్మ్. రిలాక్స్ అయ్యేది. అలా చేసుకుంటున్న సందర్భంలో ఏం జరిగిందంటే, ఆ పిల్లికి 2 పిల్లలు పుట్టాయి. ఆహా! అప్పుడేం చేశాడంటే వడ్రంగిని పిలిపించాడు. వడ్రంగిని ఎందుకు పిలిపించారు సార్ అంటే, ఇంకొక 2 చిన్న రంధ్రాలు చెయ్యి. హ్మ్. ఎందుకంటే, ఆ యొక్క డోర్ నుంచి ఆ 2 పిల్లులు గూడా రావాలి గదా! అని చెప్పానన్నాను. పిల్లి పిల్లలు. పిల్లి పిల్లలకి. కానీ వడ్రంగి అడిగిందేంటంటే, ఆల్రెడీ ఒక కన్నం ఉంది గదా సార్! దాని నుంచి తల్లి వచ్చిన తర్వాత ఆ 2 పిల్లలు గూడా వస్తాయి గదా సార్! అని అడిగాను. ఆ! అరే! పాయింటేనయ్యా! భలే చెప్పావు నిజంగా. హ్మ్. నాకు ఆ థాట్ రాలేదే అని అన్నాడు. దీనికి థాట్ రావటం ఏముంది అది కామన్ సెన్స్ గదా! అన్నాడు. హ్మ్. అంటే నేను ప్రపంచం మొత్తాన్ని చదివి ప్రపంచ జ్ఞానమంతా నా చేతిలో పెట్టుకొని ఇంగిత జ్ఞానాన్ని పోగొట్టుకున్నానన్నమాట. అంటే ప్రతి దాన్ని చదివేశా. కానీ కామన్ సెన్స్ మాత్రం పోయింది. వదిలిపెట్టా. ఈ స్టోరీలో అదే జరిగింది. హ్మ్. ఈయన సాఫ్ట్‌వేర్ రంగంలో నిపుణుడు. అమెరికా ఎళ్ళిపోతున్నారు. క్లయింట్లతోటి అద్భుతమైనటువంటి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. అద్భుతమైనటువంటి కల్చర్ నేర్చుకున్నారు. ఓకే. ప్రైవసీ తెలుసు, కాన్ఫిడెన్స్ తెలుసు, కెరీర్ తెలుసు. ఒక్కొక్కడికి టీమ్ లీడర్‌లయిపోయారు. మేనేజర్ స్థాయికెళ్ళిపోతున్నారు. అన్నీ చేసేస్తున్నారు గానీ, అసలైన విషయం ఏది చేయట్లేదంటే ఈళ్ళు ఎక్సర్‌సైజ్ చేయటం మానేశారు. ఫిజికల్ యాక్టివిటీ మానేశారు. మీకు తెలుసో తెలీదో ఒక రీసెర్చ్ ప్రకారం, హ్మ్. ఒక ప్రైవేట్ సంస్థ చేసిన రీసెర్చ్ ప్రకారం 3 వర్గాల్లో ఆత్మహత్య తక్కువలుగా జరుగుతున్నాయి. హ్మ్. ఫస్ట్ వర్గం ఎవరంటే డైలీ లేబర్. హుహు. సెకండ్ వర్గం ఎవరంటే స్పోర్ట్స్ పర్సన్స్. ఓకే. థర్డ్ పర్సన్ ఎవరంటే
గవర్నమెంట్ స్కూళ్ళలో చదివినటువంటి విద్యార్థులు. ఓకే. సో, ఫస్ట్ పర్సను ఎవరని జెప్పాను? డైలీ లేబర్. డైలీ లేబర్. డైలీ లేబర్‌కి ఎందుకు డిప్రెషన్ తక్కువుండి ఆత్మహత్యలు తక్కువ జరుగుతున్నాయి? అతను రోజు పని చేస్తాడు. రోజు కష్టపడి శారీరకంగా పని చేస్తాడు గాబట్టి. ఓకే. శారీరకంగా పని చేయటం వల్ల అతనికి డిప్రెషన్ అనేది పెద్దగా ఉండదు కాబట్టి, అతనికి చెమట కారుతుంది కాబట్టి, వ్యర్థాలు బయటికెళ్తాయి గాబట్టి, ఇక తిన్న ఫుడ్ అయితే ఫ్యాట్‌గా అక్యుములేట్ అవ్వదు కాబట్టి, అవును. హ్యాపీగా వెళ్ళిపోతాడు. నిద్ర కూడా చాలా బాగా నిద్ర పడుతుంది. గూడా చాలా అద్భుతంగా పడుతుంది. సెకండ్ ఎవరు జెప్పాను? స్పోర్ట్స్ పర్సన్. స్పోర్ట్స్ పర్సన్. అంటే అథ్లెట్లు బాగా రన్నింగ్ చేసేవాళ్ళు, ఈ ప్లేయింగు, జిమ్ము ఇవన్నీ చేసేవాళ్ళు అథ్లెట్లుంటారు. ఈ అథ్లెట్లు కూడా డిప్రెషన్ గురి శారీరక శ్రమ. చాలా శారీరక శ్రమ ఉంటుంది. ఆహ్, ఆ స్పోర్ట్స్ పర్సన్స్ అంటే ఆటలాడేటప్పుడు ఏం జరుగుతుందంటే గెలుపు, ఓటములుంటాయి. హ్మ్. ఓడిపోయినప్పుడు కూడా ఎలా తీసుకోవాలి? ఎలా తట్టుకోవాలి? ఓటమిలో గూడా నా ఫ్రస్ట్రేషన్ ఎలా ఆపుకోవాలి? అనే విషయం వీళ్ళకి తెలుసు. హ్మ్. అందువల్ల వీళ్ళకి డిప్రెషన్ హెల్తీ. సింప్టమ్స్, సూసైడల్ ఐడియేషన్ లేదు. మూడోది ఇక గవర్నమెంట్ స్కూల్‌లో చదివేటటువంటి స్టూడెంట్స్. ఇక వాళ్ళకి ఒత్తిడేముంటుంది? హ్యాపీగా ప్లే గ్రౌండ్ ఉంటుంది. పెద్దది. పెద్ద ప్లే గ్రౌండ్ ఉంటుంది. ఓకే. ఆ ప్లే గ్రౌండ్‌లో ఆడుకుంటూ ఉంటారు. హాయిగా సరదాగా కొట్టుకుంటూ ఉంటారు. సరదాగా ఏమంటారు వాలీబాలో, ఫుట్‌బాలో, షటిలో లేకపోతే కోతికొమ్మచ్చో ఏదో ఒకటి వాళ్ళ ఇష్టం వచ్చింది. ఆడుకుంటా ఉంటారు. తృప్తిగా వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఎటువంటి స్టడీ ప్రెషరు లేదు. కాబట్టి వీళ్ళలో ఈ వర్గాలలో ఆత్మహత్యలు చాలా తక్కువ. హుహు. ఒక స్టడీ ప్రకారం. హ్మ్. సో, ద పాయింట్ ఏంటంటే ఇక్కడ డాక్టర్లు ఏం తేల్చారంటే మోహన్‌కి మన కేస్ స్టడీకొచ్చేస్తే శారీరక వ్యాయామం తప్పనిసరి అని జెప్పారు. హుహు. లేదంటే గనక బాబు నీ హెల్త్ క్షీణించేస్తది అనేటటువంటి హెచ్చరికలు జారీ చేశారు. హ్మ్. ఆ తర్వాత చూడండి పరిస్థితి ఎలా ఉందో. ఆహారంలో పూర్తి నియమ నిబంధనలు పాటించాల్సి రావడంతో మోహన్ ప్రతిరోజు విపరీతమైన ఆకలి, నీరసంతో బాధపడుతున్నాడు. ఆఫీస్‌కు వెళ్ళాక తప్పదు, ఇంక కట్టాల్సిన ఈఎంఐలు చాలా ఉన్నాయి. భార్య విసుక్కుంటోంది. తల్లిదండ్రులు వృద్ధులైపోయారు. కూతురు ప్లేగ్రౌండ్ లేని హైస్కూల్‌లో చదువుతుంది. కూతురు, భార్య కూడా తనకు ఏమాత్రం తీసిపోని విధంగా బరువు పెరిగిపోయారు. వద్దన్న కూతురు పిజ్జాలు తింటూ, కూల్ డ్రింక్స్ తాగేస్తోంది. రోజు రోజుకు కరెన్సీ విలువ తగ్గిపోతుంది. ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఒత్తిడి పెరుగుతుంది. డాక్టర్లు ప్రతిరోజు మార్నింగ్ వాక్ తప్పకుండా చేయాలని సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారు. అటువంటి పరిస్థితుల్లో ఒక వేసవికాలం ఉదయం 7:30కు వెళ్ళాల్సిన మార్నింగ్ వాక్ 8:30 అయ్యింది. తనతో పాటు రోజు కుక్క కూడా వాక్‌కి వస్తుంది. కుక్కను తను కంట్రోల్ చేయలేకపోవడంతో దానిని అప్పుడు డ్రైవర్‌తో కారులోనే వదిలేశాడు. డ్రైవర్‌ను తనను నెక్లెస్ రోడ్‌లో దించి అక్కడకు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో చోటు పికప్ చేసుకుంటానని చెప్పాడు. మోహన్‌కు ఎండలో చెమటలు కారిపోతున్నాయి. విపరీతమైన ఆకలిగా ఉంది. ఈలోపు ఇంటికి కావాల్సిన కూరగాయలు కొనుక్కు వస్తానని చెప్పిన డ్రైవర్ కారు తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ క్షణంలో ఆడి కారులోని ఏసీలో ఉన్న కుక్క అతని వైపు చూస్తుంది. చెమటలు కక్కుతూ నీరసంతో మోహన్ ఆ కుక్క వైపు చూస్తున్నాడు. కారు నెమ్మదిగా వెళ్ళిపోతుంది. ఏసీలో ఉన్న కుక్క మోహన్నే చూస్తుంది. ఎండలో చెమటలు కక్కుతూ మోహన్ కుక్కని చూస్తున్నాడు. కారు వెళ్ళిపోయింది. సో, చూడండి ఎండింగ్ ఎంత దారుణంగా ఉందో ఇక్కడ. అవును. చూసారా? సో, మనము ఈఎంఐలు కట్టుకుంటానికి ఈయన చాలా ఒత్తిడికి హ్మ్. లోనైపోయాడు. దానివల్ల షుగరు, బీపీ డయాబెటిస్, హైపర్ టెన్షన్ ఇవన్నీ వచ్చినియి. బరువు కూడా బాగా పెరిగిపోయాడు. ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ చేశారు ఇప్పుడు డాక్టర్లు. ఇంతకు ముందులాగా తిని పడుకోవటం కాదు. ఇక్కడ చూస్తే ఆయనతో పాటుగా పార్ట్నర్‌లు ఎవరైతే ఉన్నారో ఆయన భార్య ప్లస్ కూతురు గూడా బరువు పెరిగిపోతున్నారు. కూతురైతే మరి పిజ్జాలు, డ్రింకులు ఆమె గూడా కంట్రోల్ లెస్‌గా తినేస్తుంది. ఎందుకంటే ఎవరి దగ్గర నుంచి నేర్చుకుంటారు పిల్లలు? తల్లిదండ్రుల దగ్గర నుంచి. దట్స్ ఇట్. సింపుల్. దే ఆర్ జస్ట్ కాపీయింగ్ ద బిహేవియర్ ఆఫ్ ద పేరెంట్స్. హ్మ్. సో, కట్, కాపీ, పేస్ట్ ఫ్రమ్ ద హ్మ్. పేరెంట్స్. హ్మ్. సో, పేరెంట్స్ ఏం చేశారు? పిజ్జాలు తింటున్నారు, బిర్యానీలు తింటున్నారు, హ్యాపీగా బయటికెళ్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. కానీ పరిస్థితి బరువు పెరిగిపోయిన విషయం అవేర్‌నెస్ లేదు. హ్మ్. లేపోతే ఇవేవి అవేర్‌నెస్ లేకుండా వెళ్ళిపోయారు. నేను ఇప్పుడు మీకు ఫైనల్‌లో ఒక విషయం చెప్పి కంప్లీట్ చేస్తాను. ఆల్రెడీ హరిరాఘవ సార్ ఇందులో రాశారు. ఇంతకుముందు కూడా చాలా సార్లు చెప్పారు. బట్ నేను ఇది స్లోగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. అదేంటంటే కార్పొరేట్ స్కూల్స్‌లో ఫిజికల్ యాక్టివిటీస్‌కి అసలు వాళ్ళు ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. హుహు. మీరు ఫిజికల్ యాక్టివిటీస్ లేకుండా మీ పిల్లల్ని పెంచితే వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ మనస్సుని శ్రమ పెట్టినట్టు, మానసిక ఆరోగ్యాన్ని ఆహ్వానించినట్టు.
ఓకే. రెండోదేంటంటే హరిరాఘవ సార్ చెప్పే పాయింట్ శరీరాన్ని శ్రమ పెట్టు కానీ మనస్సుని శ్రమ పెట్టుకోవద్దు. హ్మ్. ఓకే. మనసుని శ్రమ పెట్టడం అంటే ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ లేకుండా అలా కూర్చోవటం. ఇప్పుడు ఉదయం 7 గంటలకి రెడీ అవుతారు. మళ్ళీ ఈవినింగ్ 6 గంటలకొస్తారు. మళ్ళీ ట్యూషన్‌కి, మళ్ళీ ట్యూషన్ అయిన తర్వాత హోంవర్కు, మళ్ళీ హోంవర్క్ అయిన తర్వాత నిద్రపోతారు. ఇంకా ఫిజికల్ యాక్టివిటీకి ఎక్కడ టైం ఉంది? ప్లే గ్రౌండ్ అంటే నాట్ ఓన్లీ ఫిజికల్ యాక్టివిటీ. అక్కడ సూర్యరశ్మి కూడా ఉంటుంది. హ్మ్. ఎండ తగులుతుంది. ఓకే. సో, ప్లే గ్రౌండ్‌లో ఫిజికల్ యాక్టివిటీలో సన్ రేస్ తగులుతుంది. వైటమిన్ డి డెఫిషియన్సీ ఈ రోజున చూస్తే మీకు ఎంఎన్‌సి కంపెనీల్లో ఆడ గచ్చిబౌలి గాని, మీరు హైటెక్ సిటీ గాని ఉంటే ఎండ రావటం ఆలస్యం. వందల మంది అక్కడ నిలబడి ఉంటారు. హ్మ్. ఎందుకంటే అందరికీ వైటమిన్ డి డెఫిషియన్సీ, వైటమిన్ బి12 డెఫిషియన్సీ. ఓకే. బికాస్ ఆఫ్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ సన్ ఎక్స్‌పోజర్. సూర్య సూర్యుడితో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని సింపుల్‌గా వదిలేసారు అందరూ. మీరు ఎంత అద్భుతమైన ఆహారం తిన్నా, ఎంత అద్భుతమైన డైట్‌లు చేసినా, మీకు సూర్యుడు యొక్క ఎక్స్‌పోజర్ తగలపోతే స్కిన్‌కి అసలు మీరు ఎక్కడ వైటమిన్స్, మల్టీ మినరల్స్ ఇవన్నీ ఎక్కడ కవర్ అవుతాయి మీకు? కదా! సో, కాబట్టి ఆలోచించండి. సూర్యరశ్మిని నెగ్లెక్ట్ చేయకండి. ప్లే గ్రౌండ్స్‌లో ఉండండి. ఓన్లీ క్లోజ్డ్ ఏసీ జిమ్ముల్లో మీరు ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పటికీ కూడా మీకు వైటమిన్స్ అయితే డెఫిషియన్సీ పోదు. సార్ వైటమిన్ డెఫిషియన్సీ పోకపోతే ఏంటి సార్ అంటే, వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే మీకు డిప్రెషన్ ఉంటుంది. హ్మ్. ఒత్తిడి ఉంటుంది. కాబట్టి అది పోవాలి అంటే గనక మీరు సన్ రైజ్‌లో ప్లే గ్రౌండ్‌లో ఎక్కడైతే ఆడుకుంటున్నారో ఆ ఎండలో ఆ యాక్టివిటీ అది మంకీ బార్స్ అవ్వచ్చు, చిన్న చిన్న పిల్లలైతే లేతే రన్నింగ్ అవ్వచ్చు, జాగింగ్ అవ్వచ్చు, ఎగరటం అవ్వచ్చు, స్కిప్పింగ్ అవ్వచ్చు ఏదైనా సరే. హ్మ్. ఏ అది ఆటైనా. ఏ ఆటైనా. ఓకే. హ్మ్. ఎందుకంటే మీకు క్లియర్‌గా చెప్తున్నాను. శరీరంలో బ్లడ్ ఉంటుందండి. హ్మ్. ఓన్లీ బ్రెయిన్‌లో ఉన్నదే కాదు. బ్రెయిను ప్లస్ స్పైనల్ కార్డ్ ప్లస్ స్పైనల్ కార్డ్‌కి ఆనుకోని ఉన్నటువంటి మొత్తం నెర్వస్ సిస్టమ్ హ్మ్. ఇక్కడ. ఇవన్నీ గూడా థింకింగ్‌కి ప్రభావితం జేస్తాయి మనిషిని. అవును. ఓకే. ఓన్లీ బ్రెయిన్ అనుకుంటున్నాం గానీ, బ్రెయిన్‌తో పాటు ముడి లాగినట్టుగా ఉన్న స్పైనల్ కార్డ్ గూడా బ్రెయినే అది గూడా. హ్మ్. ఓకే. దాంతో పాటు ఉన్నటువంటి నాడీ మండల వ్యవస్థ అనేది ఒకటుంటుంది. ఆ నాడీ మండల వ్యవస్థ, మళ్ళీ దాంతో బ్లడ్డు, మళ్ళీ దాంతో కండరాలు, హ్మ్. ఎముకలు ఇవన్నీ స్కిన్ను ఇవన్నీ కలిపి మనకి శరీరం. అవును. ఓకే. ఇప్పుడు ఈ బ్లడ్ ఏదైతే ఉందో అది ఎలాంటిదంటే, ఇప్పుడు నేను ఒక 10 హౌసులకి, 10 ఇళ్ళకి హ్మ్. మీరు ఈరోజు లంచ్ చేసుకోవద్దు నేను పంపిస్తా అనన్నా. హ్మ్. నేను ఆటోలో 10 ఇంట్లకి ఆటోలు పంపించా. ఆటోలో ఫుల్లుగా ఆహారం ఉంది. హ్మ్. ఫ్యామిలీ ప్యాకు. కానీ ఆటో రిపేర్ అయింది. అప్పుడు ఆ ఆటో ఆహారం ఉన్నా గాని అందించగలదా? లేదు. అందించలేదు. అలానే మంచి మంచి పోషకాహారం బ్లడ్‌కి ఇస్తున్నాం మనం. ఈ బ్లడ్ అనేది ఆటో. ఓకే. బ్లడ్ అనేది ఆటో. ఆటో ఏం చేస్తదంటే అన్ని ఇళ్ళకి ఇచ్చినట్టు అన్నవయవాలకి ఈ బ్లడ్ ద్వారా మనం తిన్న ఆహారంలో ఉన్నటువంటి పోషకాలు, ఓకే. మినరల్స్ ఇవన్నీ గూడా ప్రొడ్యూస్ చేయాలి. అక్కడికి తీసుకెళ్ళాలి. ఫుల్‌గా ఉంది ఆహారం ఉంది. కానీ ఆటో మాత్రం చక్కగా లేదు. రిపేర్ అయింది. అంటే అది ఎక్కువ రక్త ప్రసరణ జరగట్ల. సర్క్యులేట్ అవ్వట్లేదు. బ్లడ్ సర్క్యులేట్ అవ్వట్ల అసలు. ఎందుకు సర్క్యులేట్ అవ్వట్ల అంటే ఒకే దగ్గర కూర్చోవడం. అంతే. అట్లా కూర్చుండిపోతున్నారు. అట్లా అద్భుతంగా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. అద్భుతంగా మాట్లాడుతున్నారు. హ్మ్. అద్భుతంగా డబ్బు సంపాదిస్తున్నారు. అద్భుతంగా తింటున్నారు. ప్రతి దానికి జొమాటోలోనో లేకపోతే స్విగ్గీలోనో ఏదో దాంట్లో చేసుకుంటున్నారు. వచ్చేస్తున్నారు. హ్యాపీగా పడుకుంటున్నారు. ఈ రకంగా సంవత్సరాలు లాగేస్తున్నారు. ఫిజికల్ యాక్టివిటీ లేదు. ఫిజికల్ యాక్టివిటీ లేకపోయేటప్పటికి ఆ డిప్రెషను, ఆ ఒంటరితనంతో కుక్కల్ని పెంచుకుంటున్నారు. ఈ మధ్యన కుక్కల్ని పెంచుకోవటం, పిల్లుల్ని పెంచుకోవటం, పెట్స్‌ని పెంచుకోవటం చాలా ఎక్కువైపోయింది బాగా. అవును. దానికి కారణం ఏంటంటే, మనిషి అనుభవించేటటువంటి ఒంటరితనాన్ని భర్తీ చేసుకోలేక, ఈ పిల్లులు, మేకలు, కుక్కలు ఇవన్నీ గూడా పెంచుకుంటున్నారు. ఈయన గూడా పెంచుకున్నాడు. కానీ ఈయన పరిస్థితి కుక్క జీవితం అయిపోయింది. ఈయన ఏసీలో ఉండాల్సింది కుక్క ఏసీలో ఉంది. ఈయన బయటకొచ్చి ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ చేస్తే ఏం లాభం? 45 ఏళ్ళొచ్చి ఏం లాభం అంటే నా ఉద్దేశ్యం ఇప్పుడు నష్టమని కాదు. ఎప్పుడో 45 ఏళ్ళు 20 ఏళ్ళకి మొదలుపెట్టాల్సింది ఇప్పుడు 45 ఏళ్ళకి తెలుసుకొని అది గూడా కష్టపడుతున్నాడు. ఆకలేస్తోంది, కళ్ళు తిరుగుతున్నాయి. పరిస్థితులన్నీ దారుణంగా వచ్చినాయి. ఈఎంఐల ఒత్తిడి, ఇలాంటి భయంకరమైన ఒక చిన్న ప్లే గ్రౌండ్ లేని స్కూల్‌లో ఒక అసంబద్ధమైనటువంటి ఏమంటారంటే ఆ జీవితాన్ని కోరుకున్నాడు. ఆ అసంబద్ధమైన జీవితం ఏంటంటే ఎంతసేపటికి డబ్బు, ఫ్లాట్లు, రియల్ ఎస్టేటు అన్నీ కోరుకున్నాడు. కానీ అసలైన దాన్ని వదిలేసాడు. ఏంటంటే శారీరక శ్రమ వదిలేసాడు. హ్మ్. ప్లే వదిలేసాడు. ఆడుకోవటం.
ఆడుకోవటువంటి వీడియో గేమ్స్ కాదు మళ్ళీ. హ్మ్. వీడియో గేమ్స్, ఇండోర్ గేమ్స్ కాదు. నేననేది ఔట్ సైడ్ ఉండేటటువంటి ప్లే గ్రౌండు. సూర్యరశ్మి తగిలేటటువంటి ప్లే గ్రౌండు. అప్పుడు చక్కగా రక్త పరిసరణ జరిగి, అన్ని చోట్లకి పోషకాలు అంది, ఆక్సిజన్ బాగా లంగ్స్ ఎక్స్‌పాండ్ అయ్యి, ఆక్సిజన్ బ్రెయిన్‌కి వెళ్ళి, చక్కటి ఆలోచనలు, చక్కటి ఎమోషన్స్ కలుగుతాయి. హ్మ్. అలాంటి రక్త ప్రసరణ లేనటువంటి స్కూల్లు, విద్యలు, బట్టి పట్టేటటువంటి పరిస్థితులు, ఎంఎన్‌సి కంపెనీలు ఇంగ్లీష్‌లు, టార్గెట్‌లు ఇవి కాదు గదా లైఫు. హ్మ్. అది ఒత్తిడికి దారితీస్తుంది. సో, 'మోహన్ కుమార్' జీవితం ఏంటంటే, ఆడి కార్‌లో ఏసీలో ఉన్న కుక్కను చూసుకుంటూ బాధపడుతూ వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే, మళ్ళీ జెప్తున్నాను. అసంబద్ధమైనటువంటి జీవితాన్ని కోరుకున్నాడు. హ్మ్. అంటే ఓన్లీ డబ్బు లేపోతే ఫెసిలిటీసు, లగ్జరీ. కానీ అసలైన లగ్జరీ ఏంటంటే, బాడీ, బాడీకి సంబంధించి ఇప్పుడు మనం అద్దిల్లుని ఒకలాగా, సొంతిల్లుని ఒకలాగా చూస్తాం. హ్మ్. అద్దిల్లనుకోండి, ట్యాపులు ఎట్లా తిప్పుతాం, గోడలు ఎట్లా పడితే అట్లా వాడతాం, ఏది స్విచ్‌లు ఎట్లా పడితే అట్లా వాడేస్తాం. అదే మన సొంతిల్లనుకోండి, చాలా జాగ్రత్తగా జాగ్రత్త వాడతాం. అలా మన శరీరం గూడా ఒక సొంతిల్లు. శరీరం నుంచే మనసుకి ఆనందం వస్తుంది. శరీరం నుంచే మనసుకి సంతోషం, ప్రశాంతత కలుగుతుంది. శరీరం పాడైపోతే ఇక దేని నుంచి ఆనందం వస్తుంది మనిషికి? మనసు బాగుండొచ్చు. కానీ శరీరం చచ్చుబడిపోయి అట్లా ఉండిపోతే ఎన్ని ఆనందాలు బయటున్నా, ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా, ఎన్ని వస్తువులున్నా, ఎంతమంది ప్రేమించేవాళ్ళున్నా, శరీరం బాగోపోతే ఏ ఆనందం గూడా మనకుండదు. హ్మ్. అనే విషయాన్ని విజ్ఞప్తి చేస్తూ నేనేమంటున్నానంటే ఫైనల్లీ మన వ్యూవర్స్ కానీ, సబ్‌స్క్రైబర్స్ కానీ, మీరు ఫిజికల్ యాక్టివిటీ చేయాలని మాకు తెలుసు సార్. మీరింతగనం జెప్తున్నారు. అంటే మీరు తెలిస్తే దాని వాల్యూ దెలిస్తే మీరు చేయకుండా స్కిప్ చేయరు. మీరు చేయకుండా మానేస్తున్నారు. కానీ మీకు వ్యాయామం విలువ, శారీరక శ్రమ విలువ తెలిసినప్పుడు మీరు చేయండి. చేసి మీరు బెనిఫిట్ పొందమని రిక్వెస్ట్ చేస్తున్నాను. థాంక్ యూ సార్. చాలా చక్కగా చెప్పారు. వెల్కమ్. ఈ కథ గనుక చూసుకున్నట్లయితే ఇది చాలా మంది జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రెజెంట్ టైమ్స్‌లో ఎక్కువ మంది ఇలాంటి జీవితాన్ని కొనసాగించి లాస్ట్‌కి మోహన్ రావు లాగా ఆరోగ్య ఇబ్బందులు ఫేస్ చేస్తూ మృతి చెందుతున్న కేసులు గూడా ఉన్నాయి. తక్కువ వయస్సులోనే ఇప్పటివరకు ఇంతకు ముందు గనుక చూసినట్లయితే లైఫ్ స్పాన్ అనేది ఒక 70, 80 ఈ ఈ ఏజ్‌లో చనిపోయేవారు. కానీ ఇప్పుడు 40, 50, 60లోనే హార్ట్ అటాక్‌లు డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్‌తోని చనిపోతున్నారు. దీని అంతా వెనుక కారణం ఫుడ్ అని అనుకోవచ్చు. లేకపోతే విపరీతమైన స్ట్రెస్ ఇలాంటి కారణాలు. ఇలా అసంబద్ధమైన జీవితం కొనసాగించడం ఆహ్, ఎక్కడ మనకి ఏం ప్రియారిటీ ఇవ్వాలని తెలుసుకున్నట్లయితే మన జీవితం మనకనేది ఒక అర్థం అనేది ఉంటుంది. మన జీవితం ఎక్కువ జీ ఎక్కువ రోజులు సాఫీగా సాగుతుంది. అలా అని డబ్బుకు ప్రియారిటీ ఇవ్వద్దా అంటే ఇవ్వాలి. కానీ ఎక్కడివ్వాలి, ఎంతివ్వాలి అని తెలుసుకోవాలి. మన అవసరాలను బట్టి. థాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.